తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఏటా ఆషాఢ మాసంలో నిర్వహించే కాకినాడ జిల్లా పెద్దాపురం శ్రీ మరిడమ్మ తల్లి జాతర మహోత్సవాల్లో భాగంగా తొలి ఆదివారం అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఆలయ ట్రస్టీ చింతపల్లి శ్రీహర్ష, ఆలయ కార్యనిర్వహణాధికారి అసిస్టెంట్ కమిషనర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. సుమారు 50,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. స్థానిక స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాదాలు అందజేశారు. శ్రీ మరిడమ్మ అమ్మవారి ఆషాఢ మాస జాతర మహోత్సవాలు అత్యంతంగా 37 రోజులు జరగబడును. ఈ 37 రోజులకి వచ్చే భక్తుల కోసము చలో పందిళ్లు, చిన్నపిల్లలకి వేడిపాలు, వృద్ధులకు, వికలాంగులకు ప్రత్యేక దర్శనాలు కూడా వాళ్ళకి ఏర్పాటు చేశాము. భక్తులకి సౌకర్యంగా ఉండడానికి ధర్మ దర్శనం, విశిష్ట దర్శనం, అతి శీఘ్ర దర్శనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగినది. కావున భక్తులందరూ విచ్చేసి అమ్మవారికి చెల్లించుకోవాల్సిన మొక్కులు, మొక్కుబడులు చెల్లించవలసిందిగా కోరుచున్నాము. భక్తులకి అన్ని ఏర్పాట్లు చేశామండి. చేయవలసినవి ధర్మ దర్శనం, విశిష్ట దర్శనము, శీఘ్ర దర్శనము కూడా ఏర్పాటు చేశాం. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజు ఆదివారము. ఆదివారం ఎక్కువగా అమ్మవారికి నైవేద్యాలు తీసుకొస్తారు. ఇప్పుడే కాదండి, ఎప్పటి నుంచో ఆదివారాలు ఎక్కువ దర్శనాలకు వస్తారు కాబట్టి ఆదివారం ఎక్కువగా ఉంటుందండి. ఇంకా దానికి తోడుగా మంగళవారాలు, లక్షవారం, శుక్రవారం కూడా వస్తున్నారండి. ప్రజలకు సమాచారాన్ని చేరవేసే మీడియా సంస్థలపై దాడి చేస్తే ప్రజాస్వామ్యంపై దాడి చేసినట్టేనని టీడీపీ నేత గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో మహా టీవీ ఛానల్ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ విద్యార్థి, యువజన, ప్రజా, కార్మిక సంఘాల ప్రతినిధులు కడప నగరంలోని అంబేద్కర్ సర్కిల్లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరొందిన మన దేశంలో మీడియాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ ప్రజల గొంతుకును ప్రభుత్వానికి తెలియజేస్తున్న మీడియాపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నిన్న హైదరాబాదు, తెలంగాణ ప్రాంతంలో ఒక న్యూస్ ఛానల్ మహా టీవీ మీద దాడి, అంటే ప్రజాస్వామ్యం మీద దాడి. ఒక ఛానల్లో మళ్ళీ నిగ్గు తేల్చి ఇవాళ ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఉన్నారని ఇవాళ వార్తలు వస్తున్న నేపథ్యంలో మహా టీవీ న్యూస్ ఛానల్లో మరి వాళ్ళు ఇవాళ ఫోన్ ట్యాపింగ్ గురించి చెబితే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుపుకున్నట్లు కేటీఆర్ ఇది ఏడమనాడు మెడకు తలుకుంటుందని చెప్పేసి మహా టీవీ ఛానల్ మీద దాడి. అంటే ప్రజాస్వామ్యం మీద దాడి. అంటే ఎవరైతే నిజాలు బయటికి వెలికి తీస్తారో, ఎవరైతే ఏ పేపర్లో అయితే నిజాలు బయటకు వస్తాయో అవి ఇవాళ మాకు మెడకు ఉరితాడన్నట్టు భావించి వాటి మీద దాడి చేయడం, వాళ్ళను భయపెట్టడం అని చెప్పేసి ఇవాళ తెలంగాణ ప్రాంతంలో మహా టీవీ ఛానల్ మీద ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ మహా టీవీ ఛానల్ మీద దాడి. మహా టీవీ ఛానల్ ఎండి ఒకటే సవాల్ విసిరినాడు టీఆర్ఎస్ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ నాయకులకు. దమ్ము ధైర్యం ఉంటే రాండి నా ఛానల్కు చేల్చుకుంటాము, మా యొక్క దగ్గర ఉన్న వాస్తవాలు మీకు చెప్తాము, మీ దగ్గర వాస్తవాలు చెప్పండి అని చెప్తే దాడి చేయడం. అంటే ఇవాళ ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఏకుంటే ఎక్కడైనా బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉన్నామా అని మేము తెలియజేస్తాను. నీవు మీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఫోన్ ట్యాపింగ్ చేయడమే తప్పు. గతంలో కూడా కొంతమంది ముఖ్యమంత్రులు రాజీనామా చేసిన సంఘటనలు మనకు ఉదాహరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది వ్యభిచారానికన్నా ఎక్కువ. కాబట్టి ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అంటే నీవు రాజకీయ పార్టీలు కానీ, సినిమా యాక్టర్లు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ ఎంతోమంది ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళను బలహీనపరిచి ఏదో విధంగా తిరిగి ప్రభుత్వంలోకి రావాలని ఆశించినాం. కానీ ఇవాళ నీ యొక్క ఆశలను పటాపంచలు చేస్తూ ఇవాళ తెలంగాణలో తీర్పు, ఇవాళ అధికారులు, ఐపీఎస్ అధికారులు, డిఎస్పీ ర్యాంకులు ఉన్నవాళ్ళు, సిఐలు, ఎస్ఐలు అందరూ కూడా ఇవాళ జైలుకు పోయే పరిస్థితి. కొంతమంది ఆల్రెడీ జైలుకు పోయి బెయిల్ మీద వచ్చినారు. ఇవాళ ఇంకా మీకు మెడకు ఉరితాడు తగులుకుంటా ఉంది. కాబట్టి రేపో మాపో ఇవాళ టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ జైలుకు పోయే పరిస్థితి ఆసన్నమైంది.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఏడాది తర్వాత కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన నివాసానికి వచ్చారు. పెద్దారెడ్డి ఇంటివైపు టీడీపీ కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి బయలుదేరి రావడంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులు పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పెద్దారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ నేతలు గత కొంతకాలంగా తాడిపత్రికి రాకుండా పెద్దారెడ్డిని అడ్డుకుంటున్నారు. జిల్లాలో శాంతి భద్రతల సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి రావడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి పెద్దారెడ్డిని తిరిగి అనంతపురానికి తరలించారు. ఈ ఘటనపై స్పందించిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తమకు శత్రువు పెద్దారెడ్డి మాత్రమేనని, వైసీపీ కార్యకర్తలు కాదని అన్నారు. వైసీపీ కార్యకర్తలను ఇప్పటి వరకు ఏమీ అనలేదని ఆయన స్పష్టం చేశారు. పెద్దారెడ్డి ఇల్లు రిజిస్ట్రేషన్ తప్పని, ఆ ఇంటికి ప్లాన్ లేదని ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. పెద్దారెడ్డి వెంట వచ్చిన వైసీపీ కార్యకర్తలను రప్పారప్పా ఆడిస్తామన్నారు. పెద్దారెడ్డి ఇంటి దగ్గర వైసీపీ కార్యకర్తలుంటే మా కార్యకర్తలు రప్పారప్పా అంటే ఎలా ఉంటుందో చూపిస్తారని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కార్యకర్తలు కాదు, మేము ఇంతవరకు ఏ కార్యకర్తను కూడా ఏమనలేదు. మేము లీగల్ గానే పోతున్నాం. రమేష్ మీద లీగల్ గా పోయినాం, ఫయాజ్ బాషా లీగల్ గా పోయినాం, నాగిరెడ్డి మీద లీగల్ గా పోతున్నాం, ఏమి బంగారు షాపు వాళ్ళ మీద లీగల్ గా పోయినాం. కనీసం మేము ఎందుకు లీగల్ గా పోతామంటే మంచిది కాదు. ఎట్లంటే అది కొట్టకూడదు. ఇల్లు మొత్తం రిజిస్ట్రేషన్ తప్పు, ప్లాన్ లేదు, అయినా కానీ లీగల్ గా పోతున్నా. ఈ పొద్దు ఎవరెవరు వచ్చినారు దగ్గర కొన్ని ఫోటోలు ఉన్నాయి. మా కార్యకర్తలు ఏమంటారు, మేము తొందరలో వస్తాం, రఫా 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 మేము జైలు కట్టేయాలి. వద్ద నుంచి రఫా 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 అని వాడి కోసం వచ్చినాను. మాకు వేరే వాళ్ళకి అవసరం లేదు. చూడండి మా కార్యకర్తలు ఎలా ఉన్నారో చూపిస్తాం. మేము ఇన్ని రోజులు వద్దప్ప బాగుందాం, అవసరం లేదు ఫ్రాక్షన్. నేనంట ఈడు హీరో గాడు వస్తాడు, వానెంబడి వచ్చినారు చూడే మా కార్యకర్త రఫా రఫా రఫా. ఏం చేస్తారా, మేమే సరెండర్ అయిపోమంటారు. మా ఇండ్ల కాడికి వచ్చి మా వన్ రూమ్ లో వరకు పోయి పెద్ద మనుషులు ఎవరికైనా చెప్తారా ఇవే స్టేట్మెంట్లు ఇచ్చేది. 4 సంవత్సరాలుంటే కొత్త జైలు కట్టుకున్నా నాకు పడకల్లారా. ఏమేం మాట్లాడతారా, నోరు పోసుకొని ఉంటే మేము వాడి గురించి మాట్లాడతాను, మీ గురించి ఒక్క రోజు మాట్లాడలేదు. మీరొద్దు, మాకొద్దు. ఏం కార్యకర్తలు ఉండాలి, అదికి ఇదికి ఉండాలా. పొద్దున్నే చూడండి మా వాళ్ళు, నేను ఎట్లా గట్టిగా పట్టుకొని కూర్చుండే. నేను కూడా ఊరు పోతానన్నా, నేను టూర్ పోతానా, నాకేం సంబంధం లేదు. రఫా 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 మీరు 4 సార్లు అన్నారు. పొద్దున్నే చూడండి, అందుకే నన్ను ఊరికి పంపిస్తాను. పోతున్నా వాడి దగ్గర వచ్చి వాడికి సాయం చేసినందుకంతా మేము రఫా రఫానే మా కార్యకర్తలు అంటున్నారు. చూసుకోండి, లిస్ట్ ఉందప్ప, ఆల్రెడీ లిస్ట్ ఉంది. మీ ఇండ్ల కాడ ఆడోళ్ళు మొగోళ్ళు కూడా చూసుకోరు. ఎందుకంటే కొందరు ఆడోళ్ళు ఎవరప్పదే పైన చాలా మాట్లాడుతుందా బాబా. మేము కూడా కార్యకర్తలు ఆడోళ్ళు ఉన్నారు, మాట్లాడరు. చంద్రబాబు మంచోడు, నా కాన్స్టిట్యూన్సీ వరకు ఉండదు. మేము బాధలు పడినాం, జైల్లోకి పోయినాం, అన్ని పోయినాయి. ఆడపిల్లలు కూడా జైలు పోయినారు. రేపు నుంచి వేరే వాడి ఇంటికాడికి వాడితో వాడి వచ్చిన వాళ్ళకు, పెద్దారెడ్డి గారితో వచ్చిన వాళ్ళకు ఆయన ఇంట్లో కూర్చోండి. మమ్మల్ని చేయలే. వాడు వాడి కొడుకు ఏడున్నావురా, ఇంకా నీకు చాలా ఉంది టైం. రాజకీయం చేసినావా, లెక్కలు సంపాదించుకున్నావు. దారా ధైర్యం రారా, నీ కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ. ఇట్లా నా కూడా నమ్ముకోవద్దండి వైఎస్ఆర్ కార్యకర్తలారా. వాడు ఫయాజ్ గాడు మేలు కదరా, నీ పాసెస్ ఆ పిల్లగాడు 5 నెలలు టేప్ కూడా పెట్టిలే. వాడు హీరో గాడు టేప్ పెట్టిలే. వాడు మేలు. ఏం పేరు రమేష్ రెడ్డి గాడు సొంత అమ్మాయి వాడే కొట్టుకున్నాడు. ఇంకా కొట్టాలే. వాడు అమ్మటోడా ఫ్లాట్ అట్లే నిలబెట్టినాడు. నాగిరెడ్డి గాడు అట్లా నిలబెట్టినాడు. భాస్కర్ రెడ్డి గాడు నిన్న మళ్ళీ లోకేష్ దగ్గరికి పోతాడు. నువ్వు అనుకుంటానేమో నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు స్టూడెంట్స్ ని, వాళ్ళ ఫ్యూచర్ జడగొట్ట తెలుసుకోలే. ఏమనలేదు, నేను లీగల్ గానే. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి.
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంపై టీడీపీ విస్తృత స్థాయి సమావేశం. నెల రోజుల పాటు ఇంటింటి ప్రచారం చేయాలని కార్యకర్తలకు లోకేష్ పిలుపు. ఏడాది పాలనలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలి. పార్టీ నేతలు కార్యకర్తలకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సూచనలు. బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ. కమిటీ సభ్యులకు ఆలయం వద్ద స్వాగతం పలికిన మంత్రి ఆనం, ఆలయ ఈవో సీనా నాయక్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.